రాష్ట్రంలో వ్యవస్థలను కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా నడుపుతున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ కల్తీ మద్యంతో మద్యపాన ప్రియుల గొంతులో నింపి వ్యాపారం చేస్తున్నారని, ఆర్ఓ ప్లాంట్ నడిపినట్లు నకిలీ మద్యం తయారు చేస్తున్నారని, మద్యం బాటిళ్ల మీద QR కోడ్ పై ఎక్సైజ్ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి సిగ్గు లేదా అని హితవు పలికారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. ప్రజా సమస్యలు, ప్రజల అవసరాలు, వీటన్నిటికన్నా మా సోకులు మాకు ముఖ్యం, మా ప్రచారం మాకు ముఖ్యం అన్నట్టుగా ప్రభుత్వం నడుపుతున్న పెద్దలంతా షో చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా అని మనం ఆలోచిస్తే, మనం ఆడింది ఆట పాడింది పాటలాగా జరిగిపోతుంది. కేంద్రంలోనేమో బీజేపీ సపోర్ట్ ఉంది, ఇక్కడేమో జనసేనని కలుపుకున్నాం. ఎంతమంది ఉన్నప్పుడు బలంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవడో ఏం చేయలేడన్నంత భావన ఒకటి. దానికి మించి మనం చేసినా చేయకపోయినా ఆహా ఓహో అని కీర్తించి అద్భుతం అమోఘమని పిట్టల దొరలలాగా రాసేవాళ్ళు చూపించే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతారు. కానీ నిజంగా చెప్తే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేస్తున్నారో, ఏ రకంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా దుర్మార్గంగా నడుపుతున్నారో ప్రజలకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఏ ప్రజా సమస్య పట్టించుకున్న పాపం లేదు. ఎవరు ఏ వర్గం ఎలా పోతుందో వాళ్ళకి అక్కర్లేదు. అసలు ఇంకా దారుణం ఏంటంటే, ఎలా ఉంది అంటే పరిస్థితి, ఈ నకిలీ మద్యం, అదే నకిలీ అని కూడా అనలేమేమో, కల్తీ స్పిరిట్ తెచ్చి దానికి రంగులద్ది జనం గొంతుల్లోకి, ఈ మద్యపాన ప్రియుల గొంతుల్లోకి విషాన్ని నింపినట్టుగా నింపేసే వ్యాపారం. ఒక పక్కనేమో నకిలీ మద్యం, అటు చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి దగ్గర మొదలుపెట్టి ఇటు పరవాడ దాకా ఊర్లో ఆర్ఓ ప్లాంట్ ఉంటాయి కదా, వాటర్ ప్లాంట్లు నడిపినట్టుగా నడిపేస్తున్నారు. వాళ్ళే సొంతంగా లేబుల్స్ వేసుకోవడం, వాళ్ళే సొంతంగా హాలోగ్రామ్లు వేసుకోవడం, వాళ్ళే సొంతంగా QR కోడ్లు పెట్టేసుకోవడం. ఎవరులా చేస్తున్నారంటే తెలుగుదేశం నాయకులు. ఎవరు దీని వెనకాల ఉన్నారంటే ప్రభుత్వ పెద్దలు. 3 బాటిల్స్ 6 పెగ్గల్లాగా నడుపుతున్నారు. ఇప్పుడు ఇవాళ కొత్తగా పత్రికలో చూస్తే ఎక్సైజ్ కానిస్టేబుల్ని వెళ్ళి QR కోడ్ల మీద మందు బాబులకి అవగాహన కార్యక్రమం అంట. అసలు ఏమన్నా చెప్పుకోవడానికన్నా సిగ్గేయట్లేదా మీకు? QR కోడ్ మీద మందు బాబులకి అవగాహన కార్యక్రమం పెట్టారని పేపర్లో చాలా గొప్పగా రాస్తున్నారు. ఎవరికి కావాలి మీకు QR కోడ్? ఎందుకంటే మీరు పర్మిట్ రూములు పెట్టిన తర్వాత, మీరు లూజ్ సేల్స్కి అనుమతి ఇచ్చిన తర్వాత, ఊరు వాడ బెల్ట్ షాపులు నడుపుతున్న తర్వాత ఎవరికి కావాలి మీ QR కోడ్? మీ QR కోడ్తో ఏం అవుతుంది చెప్పండి. నిన్ననే ఒక గ్రామంలో నేను అడిగా, బెల్ట్ షాపుల గురించి అడిగితే 1, 2, 3, 4 అని లెక్క పెట్టి 30-40 దగ్గర లెక్కెట్టింగ్ ఆగిపోయారు. చివరికి ఇంకో విషయం కూడా చెప్పారు వాళ్ళంతా, ఇప్పుడు డోర్ డెలివరీ జరిగిపోతుంది సార్. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చినట్టుగా ఒక ఫోన్ నెంబరు 2 ఫోన్ నెంబర్లు ఉంటాయంట ఆ ఊళ్ళో డోర్ డెలివరీ చేసేవాళ్ళకి. వాళ్ళ నెంబర్ కొడితే వివాదాలు, సివిల్ వివాదాల్లో పోలీసు అధికారులు జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చినాయని సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి. ఎస్పీ గారితో మాట్లాడినట్టుగా. ఇది ఆయన స్థాయికి వెళ్ళి అంటే అసలు సివిల్ తగాదా ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే దానికి ఎంతకన్నా పెద్ద ఉదాహరణ కావాలా?
పోలీస్ అధికారులే పేకాట శిబిరాలకి మద్దతు ఇస్తున్నారు రాష్ట్రం అంతా అనడానికి ఎంతకన్నా అయినా ఉదాహరణ కావాలా? అంటే ఎక్కడ చూసినా జోదం నడుస్తుందని ప్రజలందరూ దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గమనించి ఫిర్యాదులు చేసి ఇంకా విసిగిపోయి ఊరుకున్నారు కదా. ఈ క్రమంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారి స్థాయి నాయకుడు కలగజేసుకున్నారు కదా. ఇంకా విచిత్రం ఏంటంటే పేకాట మా ప్రాంతంలో ఊపిరి, సుప్రీంకోర్టు ఏం తప్పు పట్టలేదు, 13 ముక్కలాటలు ఆడొచ్చు. డిప్యూటీ స్పీకర్ గారు ఎవరైతే డిప్యూటీ సీఎం గారు ఒక డిఎస్పీ మీద ఆయన వైఖరి మీద కంప్లైంట్ చేస్తే డిప్యూటీ స్పీకర్ గారేమో ఆయన చాలా మంచి అధికారి అని చెప్పినట్టుగా ఇవన్నీ వార్తలు వచ్చినాయి. మేమేమి చెప్తున్నవి కాదు, రాజకీయ ఆరోపణలు ఏం కాదు. భీమవరం డిఎస్పీ జయసూర్య మంచి అధికారిని రఘురామ కృష్ణరాజు గారు చెప్పారు ప్రెస్ మీట్లో అని చెప్పి వచ్చినాయి. గోదావరి జిల్లాలో పేకాట ఆడటం అనేది సహజం, 13 ముక్కలాట నేరం కాదు ఆయన చెప్పినట్టుగానే వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే కల్తీ మద్యం. ఎవరు చెప్పారు? పట్టుకున్నారు కదా, పట్టుబడినాయి కదా, ప్లాంట్లతో సహా పట్టుబడినాయి కదా. ఈ నకిలీ ప్లాంట్లు తయారు చేసే వాటికి కూడా దసరా పూజలు చేసిన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి కదా. దొరికిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే కదా. గంజాయి ఎవరు చెప్పారు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అనుచరులు అమ్మిస్తారని చెప్పారు కదా, అది కూడా వీడియోలు వచ్చినాయి కదా బయటికి. పేకాట, ఈ జోత గృహాలన్నీ పెరిగిపోయినాయి, దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉందా, మీరు ఎంతవరకు ఏం చర్యలు తీసుకున్నారని డిప్యూటీ సీఎం గారే కదా పోలీసులను అడిగారు. ఇంకేం వ్యసనాలు మిగిలిపోయినాయి? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రోత్సహించడానికి మిగిలిపోయిన వ్యసనాలు ఏమైనా ఉన్నాయా? ఎలా అయిపోయిందని అంటే చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. నేను బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా పార్టీలో కొంతమంది నాయకులు మాత్రం బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, ఇదే కదా స్టోరీ. ఇంకంతకన్నా ఇంకేమైనా ఉందా? ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనంటే ఇది విషయం. ఇంక ఏదైనా చెప్తే క్రెడిట్ చోరీ. అంతకుముందు అదాని ఓనర్ ఆయన. ఏ మొమెంటమ్ డే ఫర్ ఇండియా. Adani is proud to partner with Google to build India's largest AI data center campus in Visakhapatnam, engineered specifically for the demands of artificial intelligence. దీంట్లో ఇంకా చాలా డీటెయిల్స్ ఇచ్చారు. ఆయన ఏమని ఇచ్చారు? ట్వీట్ గూగుల్తో కలిపి మేము విశాఖపట్నం లాంటి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారితంగా దానికి అవసరమైన ఒక డేటా సెంటర్ నిర్మాణం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం, ఇది ఒక మైలురాయి లాంటిది అనే అర్థం వచ్చేటట్టుగా, దీనివల్ల చాలా ఉపయోగం జరుగుతుంది ప్రాంతానికని ఆయనకు ట్వీట్ చేశారు. ఇది ట్వీట్. ఇంచుమించు 87,000 కోట్ల రూపాయలు దీనికి పెట్టుబడి పెడుతూ ఉన్నారు. పెడుతుంటే దాన్ని వదిలేసి గూగుల్ 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 అని మన సొంత మీడియా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దుమ్ము దులిపేసి ప్రచారం చేసుకుంటారు. వీళ్ళ రాత్రులు ఎలాగుంటాయంటే ఏమని 2022 ఫిబ్రవరి 12వ తేదీన అదానీ అడిగారని 2,600 కోట్ల రూపాయల భూమి 130 కోట్లకే సొంతం జగన్ గారు ఇచ్చేశారు. ఇది దుర్మార్గం, ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు అని ఒక వార్త రాశారు. మళ్ళీ 2025 అక్టోబర్ 14 అంటే మొన్న రీసెంట్గా అతి గతి లేని అదానీ డేటా సెంటర్ అని రాశారు. అంటే ఉద్దేశం ఏంటంటే వచ్చింది అదానీ సెంటర్ కాదు అని చెప్పడం. కానీ గౌతమ్ అదానీ గారు ఇదిగో
మేము గూగుల్తో కలిసి ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం అని స్వయంగా ఆయన ప్రకటించారు. అన్నట్టుగా మరి దీన్ని ప్రచారం చేస్తారు. అంటే ఇప్పుడు గౌతమ్ అదానీ గారు అబద్ధం చెప్పినట్ట? చెప్పండి, మీరే చెప్పండి, ఎవరు చెప్పినట్టు అబద్ధం? దీన్ని వ్యతిరేకించేటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏదో మాట మార్చారు అన్నారు. వ్యతిరేకిస్తే 2023లో జగన్ గారు ఎందుకబ్బా అక్కడ శంకుస్థాపన చేస్తారు? 2023లో శంకుస్థాపన చేసి అప్పటి నుంచి ప్రాసెస్ జరిగిందనే కదా అర్థం. మేము 88,000 ఉద్యోగాలు వస్తాయని లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు ప్రకటించారు. గూగుల్ ఎక్కడా చెప్పట్లేదు. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో నిజం చెప్పండి, అబద్ధాలు ఆడద్దు, ప్రజలని మోసం చేయొద్దు, యువతని భ్రమల్లో పెట్టొద్దు అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మేము ఎక్కడ సెర్చ్ చేస్తాం, మామూలుగా మనకి ఏదైనా డౌట్ వస్తే ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫస్ట్ ఎక్కడ కొడతాం, ఎప్పుడైనా సరే గూగుల్లో సెర్చ్ చేసి చివరికి ఎవరన్నా ఒక పేరు పలానా ఆయన ఏం చేస్తారని పేరు చెప్తే గూగుల్లో కొడితే ఆయన హిస్టరీ ఇచ్చే రోజులు కదా. అందుకే మేమేంటి వెతికితే ప్రపంచవ్యాప్తంగా గూగుల్కి ఉన్న ఉద్యోగుల సంఖ్య జూన్ 30వ తేదీ నాటికి 1,87,103 మంది. 2024 సంవత్సరం ఆఖరికి 1,83,000. అంటే ఎంత పెరిగారు? 4 లక్షల మంది ఓవరాల్గా వరల్డ్లో పెరిగారు అని మాకు అనుమానం వచ్చింది. 1,88,000 ఉద్యోగాలు ఇక్కడ వస్తున్నాయని చెప్తున్నావు, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఒక ఐటీ ఉద్యోగానికి 1:5 కదా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషను మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే అది చెప్పకుండా